హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ మేము స్వర్ణగిరి వెళ్ళినప్పటిది. మేమైతే జనవరిలో రథసప్తమి రోజు వెళ్ళాము. నేను 6 o'clockకి మా ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నుండి 6:30కి ఆటో బుక్ చేసుకొని హన్మకొండ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 7 అయింది. యాక్చువల్లీ మార్నింగే ప్లాన్ చేశాను, అది కాస్త డిలే అయ్యేసరికి 7 అయింది. 7కి ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల నాకైతే సీట్లు దొరకలేదు. నాకు ఒక్కదానికే దొరికింది. నేను ఒక్కదాన్నే భువనగిరి వరకు అయితే కూర్చున్నాను. భువనగిరిలో దిగేసరికి 9 అయింది. 9 o'clockకి డైరెక్ట్ భువనగిరి టు స్వర్ణగిరికి బస్సెస్ అయితే, ప్రైవేట్ బస్సెస్ అయితే ఉన్నాయి. 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. అక్కడ నుండి మేము స్వర్ణగిరి టెంపుల్ ముందే దింపుతారు. ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. మేమైతే బస్ అయితే ఎక్కాము. అక్కడికి వెళ్ళేసరికి 9:15, 9:20 అలా అయింది. వ్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది, ఎక్కర్స్లలో ఉంది. టెంపుల్ ముందు అయితే దించారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో అనమాట. లోపలికి అయితే ఇంకా వెళ్ళాలి. అంటే దాంట్లో అయితే మేము బొట్టు పెట్టించుకున్నాము. వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే శ్రీవారి పాదాలని మోపుకొని వారి బ్లెస్సింగ్స్తో అయితే ముందుకెళ్తున్నాము. సేమ్ తిరుపతిలో ఎలా అయితే అలిపిరి మెట్లకి మనం ఎలా స్టార్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే, కాకపోతే ఇది మినీ తిరుపతి. ఇక్కడ మేమైతే మొక్కుకొని స్టార్ట్ అయ్యాము. ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇలా నెక్స్ట్ ఏమంటారు, తిరుపతికి కూడా ఇలానే ఎక్కాలి అనేసి మేమైతే అనుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. టెంపుల్లో ఎంట్రన్స్ అయినప్పటి నుండి ఈ నామస్మరణతో మోగిపోతుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. బయట వ్యూ ఫస్ట్ టైం ఇది రావడం వల్ల ఈ ఫొటోస్ ఆ ఫొటోస్ అలా దిగాలి ఇలా దిగాలి ఎంత బాగుంది అని చూసుకుంటూ మేమైతే మిర్రర్లో చూసి కూడా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు అయితే దేవుడికి కొట్టాము. కొట్టాక ఇక్కడ నుండి నెక్స్ట్ అయితే మేము లోపలికైతే వెళ్ళాము. లోపలికైతే ఫోన్ అలౌడ్ ఉండదు కదా, కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోపల చూడగానే నిజంగా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టుగానే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. మార్నింగే వెళ్ళడం వల్ల కొంచెం దర్శనం అయితే తొందరగానే అయిపోయింది మాకు. దర్శనం కంప్లీట్ అయ్యాకైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళింది 4 members కాబట్టి 4 members అయితే పిక్స్ తీసుకున్నాం. పిక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే జలనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చూడాలి ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉంది. చూద్దాం. వచ్చే 2-3 days బిఫోర్ ముందే నాకు తెలిసి వాటర్ని క్లీన్ చేసినట్టున్నారు. చాలా నీట్గా ఉన్నాయి. ఒక్కసారిగా ఇలా చూడగానే చాలా బాగా అనిపించింది. కిందికి అయితే పంపివ్వలేదు. అసలు కిందకి కూడా అలో ఉంటే బాగుండేది. ఆ టైంలో అయితే అలో చేయలేదు. ఇక్కడైతే మార్నింగ్ టైంలో అయితే పూజ అయితే చేస్తున్నారు. ఎలా చేశారో చూసేయండి మీరు కూడా ఈ వీడియోలో. మొక్కు చిన్ను అలా అయితే వాళ్ళు ఇంకా పూజ చేస్తూనే ఉన్నారు. మేము అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకొని అయితే అక్కడ నుండి అయితే మేము బయటకు వచ్చాము. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి దగ్గర దర్శించుకొని అయితే అక్కడ ఉన్న వ్యూ మొత్తం అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా నేను మొత్తం దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అక్కడే అన్నదానం కూడా ఉంది. సో అన్నం తినైతే వెళ్దాం అనేసి అయితే వీళ్ళు అన్నారు. సో తిందామనేసి అయితే బ్యాక్ సైడ్ వెళ్ళాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట, కళ్యాణ మండపం ఇంకా అలా ఉంటుంది. వెళ్ళేసి అన్నం అయితే తిన్నాము. ఆ రోజు అయితే రైస్, ఇంకా దోసకాయ పచ్చడి, పప్పు, ఒక స్వీట్ బెల్లన్నం, రసం అనమాట. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కాకపోతే రైస్ మాత్రం అస్సలకి వేస్ట్ చేయొద్దు. అక్కడ నుండి మళ్ళీ బస్ ఎక్కి భువనగిరి క్రాస్ దగ్గర దిగి ఎల్లమ్మ గుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. లోపలికి అయితే వెళ్ళలేదు, ఫుల్ రష్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి నెక్స్ట్ నిమిషాంబిక టెంపుల్కి అయితే బయలుదేరాము. వాళ్ళైతే ఒక స్లీప్ అయితే వేశారు. ఇది నిమిషాంబిక టెంపుల్ వ్యూ, బయట వ్యూ
లోపలికి వెళ్ళడానికి. లోపలికి ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడైతే ఒక కోరిక కోరుకొని 21 ప్రదక్షిణాలు అయితే చేసి 21 డేస్ తర్వాత మన కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఉప్పల్ ఎక్స్ రోడ్కి అయితే వెళ్ళాలి. వచ్చేటప్పుడు అయితే ఆటో బుక్ చేసుకున్నాం, కానీ మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాకు బస్ దొరికింది. అక్కడే వాళ్ళైతే చెప్పారు బస్ ఎక్కైతే ఉప్పల్ ఎక్స్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము. అయితే డేని అయితే ఎండ్ చేసాము. హైదరాబాద్ టు హన్మకొండ బస్ అయితే ఎక్కి మేము హన్మకొండ అయితే వెళ్ళిపోయాము. ఇది మా స్వర్ణగిరి వ్లాగ్.